పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలం దేవుని మాట కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ ఆయన కృపాక్షేమము తోడై ఉండునుగాక. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనిస్తే, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని మీద మనము ఆశ కలిగిన వారముగా ఉంటే, అది ఉద్యోగం అవ్వచ్చు, చేతి పని అవ్వచ్చు, సమస్తము అది ఏదైనా అవ్వచ్చు, అన్నీ కూడా ఆయన సమస్తము సాధ్యపరచగలిగిన దేవుడు. ఆయన యందు మనం ఆనుకొని బిడ్డల జీవితాలే కానీ, వ్యాపారమే కానీ, కుటుంబ సమస్యలే కానీ, అది ఏదైనప్పటికీ ఆయన నమ్ముకొనదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన మీద ఆధారపడిన వారు ఎవరూ కూడా సిగ్గుపడలేదు. మోషే దేవుని నమ్మి ఆయన ప్రజల్ని వెంటబెట్టుకుని వెళ్ళినప్పుడు ఆహారము కొదువలేదు, నీరు కొదువలేదు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు కూడా కొదువలేదు. ఈ కార్యము నేను ఎలా చేయాలి, నేను ఎలా దీన్ని మొయ్యాలి అని ఈ ఉదయకాలం భయపడుతున్నావేమో. ఈ ఉదయకాలం నీ బిడ్డల గురించి, కుటుంబం గురించి కలవరపడుతున్నావేమో. నా దేవుడు ఎవరయ్యా అంటే, ఆయన మీద ఆనుకున్న వారిని అందరినీ ఆదరించగలిగిన వాడు, ప్రతి కార్యమును సఫలపరచగలిగి ఎడారిలో నీటి ఓటలను, సముద్రాల మధ్య మార్గమును ఏర్పరచగలిగిన దేవుడు. ఆ దేవుని మీద నీ భారమంతయు ఆయనకు అప్పగించి చింతించకుండా సర్వోన్నతుడైన దేవుని పాదాల యొద్ద మనకున్న భారములు అప్పగించుకుందాము. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, దయగల దేవా, ఆకాశమును విశాలమును చేసిన వాడవు నీవే, భూమిని పరచిన వాడవు నీవే, సముద్రములను అగాధమును సృష్టించిన వాడవు నీవే, వాటన్నిటినీ సమయాసమయం నడిపిస్తున్న వాడివి నీవే. నాకున్న సమస్త భారములు కూడా నీకు అప్పగిస్తున్నాను. అది నా పరిచర్య అవ్వచ్చు, కుటుంబ సమస్యలు అవ్వచ్చు, సంఘ పరిస్థితులు అవ్వచ్చు, వ్యవసాయం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, అది ఏదైనప్పటికీ నాకున్న సమస్తమును నీ పాదాల దగ్గర అప్పగించి నెమ్మది కలిగి అడుగులు వేయటానికి నా మీద నీ కృపను, నీ దయను అనుగ్రహించండి. అలాగునే ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీద కూడా నీ కనికరమును గొప్పగా దయచేయండి. వారి కుటుంబాల్లో ఉన్న సమస్యలు తొలగించి వారు చింతించకుండా నీ మీద ఆధారపడినట్లుగా వారికి కూడా మీరు హృదయాన్ని కలగచేయమని, మహిమా ఘనత ప్రభావాలు నీకు ఆలోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు.